వైఎస్ఆర్ జిల్లా ఎంపీ సీఎం రమేష్ స్వగ్రామం పొట్లదుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దమ్మ గుడి ప్రాంగణంలో జిమ్ పార్క్ నిర్మాణానికి ఎంపీ సీఎం రమేష్ నిధులు కేటాయించారు. అయితే దీన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఓపెన్ జిమ్ పార్క్ కడితే జాతరలు ఉత్సవాలకు ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు అంటున్నారు. అక్కడికి వచ్చిన అధికారులను ప్రశ్నించారు. దీంతో చేసేది లేక నిర్మాణ పనులు విరమించుకున్నారు అధికారులు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. అనుశ్రీ, ఏదైతే సీఎం రమేష్ ఎంపీగా ఉన్నారో ఆయన ఏదైతే వాళ్ళ స్వగ్రామంలో ఒక దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు, ఆ కాంపౌండ్ వాళ్ళు లోపల ఒక జిమ్, ఆ తర్వాత పార్కు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. అంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ నిధులను కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రామస్తులు అప్పటి నుంచి కూడా అసలు దేవాలయ ప్రాంగణంలో జిమ్, అదేవిధంగా పార్కు ఏర్పాటు చేయటువంటి, ఆ తర్వాత ఏదైతే ఉత్సవాలు కానీ, ఉత్సవాలు సంబంధించినటువంటి జాతరలు కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. చాలా మంది అధికారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ తరుణంలో ఈ రోజు సీఎం రమేష్ కు సంబంధించి ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడు తన అనుచరులందరితో కలిసి దేవాలయం దగ్గరికి వెళ్ళి పనులు ప్రారంభించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులందరూ కూడా ఉన్నతాధికారులకి కానీ వీళ్ళందరికీ ఫోన్లు చేసి ఇది నిలిపేయాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితుల్లో ఆర్డీఓ, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళందరూ కూడా వచ్చారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో చాలా మంది ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యం అవుతుంది. అధికారులంతా పరిశీలించిన తర్వాత దేవాలయ ప్రాంగణంలో జిమ్ పార్క్ అనేది అవసరం లేదు, ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు మాత్రమే కట్టుకోవడానికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో చేసేదేం లేక సీఎం రమేష్ కు సంబంధించినటువంటి అంశాలందరూ కూడా ఏదైతే ప్రహరీ గోడకు మాత్రమే ఇప్పుడు పనులు ప్రారంభించారు. మిగతా పార్కు గానీ, జిమ్ గానీ గ్రామస్తుల వ్యతిరేకతతో వాళ్ళు వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.